ఆల్రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ అదేరా. ఇప్పుడు ఇంటరాక్షన్ మనం అట్లా చెప్పినామంటే మన బ్లాగ్ అన్నట్టే. సరే చెప్పురా, మా చోట ఆడిస్తాడట ఇంట్రడక్షన్. చెప్పు. చెప్తే పీక్కుంటావా? అరే నువ్వు పడతా. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు కుష్ రెడ్డి మోటో వ్లాగ్స్. ఏంటి లెవెల్ చూపించినావా? తెలుగులో మాట్లాడవే. అంతే, అదేనా? ఫస్ట్ మీరు డ్రైవింగ్ లా. ఇప్పుడు ఇక్కడ మన ఆస్ట్రేలియాలో హాలిడేస్ ఇచ్చారు మంచిగా. ఒక 10 days హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో దసరాకి సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారు కదా, అట్లా ఇక్కడ ఇచ్చారు. అయన్నొద్దు, పాయింట్కి రా. సిడ్నీ నుండి క్యాన్బెరాకి వెళ్తున్నాం. క్యాన్బెరా అంటే ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ అన్నట్టు. సో సిడ్నీ నుండి క్యాన్బెరాకి ఒక 2.5 to 3 hours. ఎంతో ఒక 300 kilometers. 250 సార్ సర్చ్ చేయరా. వాట్ ఎవర్ ఒక 250 kilometers దూరంలో మనోళ్ళు బుక్ చేసిన ఎయిర్బిఎన్బి రిసార్ట్ ఉంది. ఎయిర్బిఎన్బి హౌస్, రిసార్ట్ కాదు. ఈ కార్లో మేము వెళ్తున్నాం. ఇంకా 2 కార్లలో మనోళ్ళు ఇంకా వస్తారు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తా. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం, సరేనా? రైట్, లెట్స్ గో సుమంత్, లెట్స్ స్టార్ట్ ద వెహికల్. సో ఫ్రెండ్స్, సగం దూరం వచ్చేసాం. 110 zone ఉన్నది. పొట్టు కొట్టిన ఇప్పటిదాకా. ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దున ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు నేను జస్ట్ ఒక బ్రెడ్ టోస్ట్ తిన్నా అంతే. సో ఇప్పుడు ఆకలి అవుతుంది. డైట్ మనం మెగ్డి ఇవన్నీ ఎంత జంక్ ఫుడ్ తింటలేం కదా. సో సుమంత్ గారు మొన్ననే ఇండియా పోయిండు, మన కోసం అప్పాలు సక్నాలు తీసుకుని వచ్చిండు. ఇవ్వండి రా. ఒకటి నీకు, ఒకటి నాకు. ఒలేసారు మొత్తమ్మ ఇచ్చా వాళ్ళ అమ్మను. మీ మేనత్తనా? మేనత్త. మీ మామ వాళ్ళ హస్బెండ్. మీ మామ వాళ్ళ హస్బెండ్. మీ మామ వాళ్ళ వైఫ్. సారీ అత్తమ్మ. ఇంకా జస్ట్ 1 hour లో అక్కడికి రీచ్ అయిపోతాం, ఓకేనా? అక్కడ కలుద్దాం. కూర్చొని కాల్ వస్తున్నాయని ఆన్ ద వేలో చిన్న స్టాప్ ఇచ్చినాం. స్టాప్ ఇచ్చిన లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉన్నది. నా వెనక సైడ్ టోటల్ కొండలు ఉన్నాయి. ఇక్కడ సైడ్ మంచి లేక్ ఉంది. వీళ్ళిద్దరు కపుల్ మంచిగా లేక్ వ్యూ ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. సో మనం వచ్చేటప్పుడు కార్లో అంతా వాటర్ తాగి, వాటర్ బాటిల్స్, చిప్స్ అవన్నీ తింటాం కదా, అంతా చెత్త చేస్తాం కదా. సో ఇట్లా రెస్ట్ ఏరియాలలో ఆపి ఇట్లా బిన్స్ ఉంటాయి అన్నట్టు. ఈ బిన్స్లలో పడేయరా సుమంత్ గట్లా. గైస్, మనకు ఆన్ ద వేలో ఇంకో లుక్అవుట్ పాయింట్ తగిలింది. ఇంతకుముందు చూసినాం వీడు, దానికంటే జస్ట్ ఒక 1 kilometer తర్వాత ఇంకొక లుక్అవుట్ పాయింట్ వచ్చింది. సో అది చూడడానికి మళ్ళీ ఆపేసాం. సో ఇప్పుడైతే అది చూస్తాం. చూసిరు కదా డ్రోన్ విజువల్స్ ఎంత సూపర్, ఎంత క్లియర్, ఎంత మంచిగా ఉన్నాయో. ఈ వీడియోలో ఇంకా చాలా డ్రోన్ విజువల్స్ చూడబోతున్నారు మీరు. ఏడుకోత ఆడ డ్రోన్ అయితే ఎగిరిద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఈ వ్యూ పాయింట్ యూజ్ చేసినాం. సీదా ఇంటికి వెళ్ళిపోవడే. ఇప్పుడు ఎన్ని వ్యూ పాయింట్లు వచ్చినా ఆవిడైతే ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడేరా. ఓకేనా? మేమైతే మన స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది. ఆ గేట్ ఓపెన్ చేయాలంటే అక్కడ ఒక పాస్వర్డ్ కొట్టాలి. ఆ పాస్వర్డ్ మనకు ముందే పంపిస్తారు. సో మనోడు సుమంత్ గారు అయితే అక్కడ పాస్వర్డ్ కొడుతుండు. పాస్వర్డ్ కొట్టాక గేట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. లక్షణంకి వస్తావా? అందరు వచ్చిర్రు, నేను ఒక్కనే ఉన్నా. నువ్వు లోపలికి పోతే గేట్ క్లోజ్ చేసి లోపట్లోకి వస్తావు.
ఓకే ఓకే గేట్ క్లోజ్ చేయాలంటే మళ్ళీ పాస్వర్డ్ వస్తా. ఓకే ఓకే గాయస్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. అరుణ్ బాయ్, మీటింగ్ మై బ్రదర్ అరుణ్ బాయ్ ఆఫ్టర్ సో లాంగ్. సార్ మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్ట్ హౌస్ కి రావడం నిజంగా మా అదృష్టం సార్. ఏం తీసుకొచ్చావు? బిర్యానీ. ఆకలేదు, చూపి. థ్యాంక్ యూ, తిందాము. మంచి ఎట్లా ఓపెన్ చేసి రివర్ డోర్ ఎందుకలేదన్న? మంచిగా గడ్డి. ఇది మెడికల్ కాదు, హాస్టల్ బెడ్ రా. అది ఇదో బెడ్, టీవీ, ఇది కిచెన్. కిచెన్ పక్కకు వాష్రూమ్ ఏంద్రా? ఇదేంద్రా కిచెన్ పక్కకు వాష్రూమ్ ఇచ్చుడేంద్రా? మెయిన్ కిచెన్ కావచ్చు. హాయ్ రా వినయ్ అన్న, హౌ ఆర్ యు? గుడ్ డే. మనిషి అన్న నమస్తే. అప్పుడప్పుడు యాదవులు పలకరించడం ఉత్తమ జీవన విధానాల్లో ఏదానం. వైనస్ రా ఆడి పేరు. హాయ్ రా వైనస్. నమస్తే శైలేష్ భాయ్. నమస్తే అండి. ఇట్లా చాలా డేస్ తర్వాత కలుస్తున్నాం. బిజీ అయిపోయినావు. ఎవరు? సడ్డాకూడది పెళ్లి చేసి వచ్చినావు దగ్గర ఉండి. అంతే అంట. తెచ్చిన సామానాన్ని లోపల ఇంట్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. అన్న కష్టపడుతున్నారా అన్న? లేదు ఇష్టం. ఇలా మనకు ఇక్కడ ఆస్ట్రేలియాలో వైన్స్ బంద్, అందుకే కాటన్లన్నీ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు టోటల్ ఫ్రిడ్జ్ లో లింపేస్తున్నారు. మన వినయ్ అన్న లింపేస్తుడు. రే అక్క టోటల్ లింపి పడేసావు కదా. మంద అనుకున్నా మధ్యచార అనుకున్నా గంతగనం తాగుతారు ఎవరైనా. చాలి ఇంకెన్ని పెడతావు పడతాయి అలా. అక్కడ ఫ్రిడ్జ్ లో బీర్లని పడతలేవు. సో మాకు ఇట్లా సెటప్ చేసుకున్నాం. సపరేట్ ఐస్ ప్యాక్స్ తీసుకొచ్చినాం. రే మిలగా కింద పడేసి సపరేట్ ఇట్లా మన ఫ్యూయల్ స్టేషన్లలో ఇట్లా ఐస్ ప్యాకులు దొరుకుతాయి. సో ఐస్ ప్యాకులు మన డబ్బాలు వేసి కొంచెం బీర్లన్నీ లోపల వేసేస్తారు మన వాళ్ళు గాయచేయాలు. ఇవి ఏంటంటే బీర్ కాటన్లు. సో మనము తాగినాక సీసాలన్నీ ఇష్టం ఉన్నట్టు పడేయకుండా ముందుకు ముందే ఈ బిన్ లైనర్లు అన్ని బీర్ డబ్బాలకు పెట్టేసారు. సో తాగినాక ఖాళీ సీసాలన్నీ ఇలా పడేయాల. ఓకేనా? మన కోసం సుమారు గారు చాయ్ ప్రిపేర్ చేసిండు. చికెన్ ఫ్రై కూడా వేస్తాం. చికెన్ ఫ్రైయా? అప్పుడే స్టార్ట్ చేసేసారు మొత్తం. చాయ్ ఎవరికి? నాకున్నదా లేదా చాయ్? ఏమన్నా లాట్ ఆఫ్ షుగర్. శశికాంత్ అన్న మన కోసం ఏమో వేస్తుండో. ఏంద్రా శశికాంత్ అది? ముంత మసాలా అనండ. మరి ముంతలే చెప్తలేవు. ముంత లేదు ఇక్కడ మనకు ఉన్నదంతా సరిపెట్టుకోవాలి. అంతే విత్ బేల్పూర్ సెట్ అయినా ఇవరా చీర్స్. చీర్స్ నాకు గిల్ల పోయి టీ అయ్యే ఇల్లు తాగుతా నేను. తక్కువ మన డైట్ బట్టి తాగుతాం మనం. అబ్బా ప్లీజ్ పోయేరాకి డైట్ టాపిక్ ప్లీజ్. అంతే అంట. మనమైతే ముంత మసాలా టేస్ట్ చూద్దాం ఒకసారి. టీ తీసుకో. సారీ, మీ అందరికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు మంచి డ్రోన్ వ్యూతో ఇల్లు బయట ఎట్లున్నదో, ఈ ఫామ్ హౌస్ అంతా ఎట్లున్నదో అదంతా యూస్ చేయండి. ద ఏరియల్ వ్యూ ఆఫ్ ద అవుటర్ హౌస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 3, 2, 1 go. సో మనం ఇంతకు ముందు డ్రోన్ షాట్ తీసినా కదా. డ్రోన్ వచ్చి ఈ ఆవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పడ్డది. టోటల్ ఫెన్స్ ఉన్నది. సో వీళ్ళకి ఎట్లా రావాలో అర్థం కాలేదు. బట్ ఆవులను ఫీడ్ చేయడానికి ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. గేట్ తీస్తే మన డ్రోన్ని తీసుకోవడానికి వెళ్తున్నా నేను. డ్రోన్ అక్కడ ఉన్నా చూపిస్తా. దిస్ ఈస్ మై డ్రోన్. డ్రోన్ వచ్చి ఇక్కడ పడ్డది. ఇదంతా ఆవుల ఫెన్స్.
ఆవులకు వాటర్ పెట్టిర్రు. ఇంట్లో వచ్చి పడ్డది డ్రోన్ పోయింది. అటు రోడ్ సైడ్ వాళ్ళలేదు, అటు పడితే ఖతం అవుతుంటుంది. నేను అంటే యాక్చువల్లీ డ్రోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వచ్చి ఇక్కడ ల్యాండ్ అయింది. ఫీడ్ చేయడానికి వచ్చిందని చెప్పిన కదా. ఆవులకు క్యారెట్లు ఫీడ్ చేస్తుండే చూడండి. Where are you from? Punjab? Okay. We are from Hyderabad. When did you come here? 98. I was 4 years old. 4, 6 only. Yeah, this is the guy who booked this one. Say oh. He's from Sydney. No feed yes, sir. Yeah, sure. Yeah. మన అరుణ్ భాయ్ గారు ఫీడ్ అయిపోతుండే ఇప్పుడు. The smaller one doesn't eat the carrots? She is too young. Couple of months old. So you guys come daily and feed these cows? No, the owner does every day. Oh, okay. Like when they eat grass, we do it sometimes. Oh, okay. Like what exactly does the owner do here? It's just a farmhouse. Will he grow any crop or anything here? No, just a farm. Okay. Okay, thank you. Okay, take care, my friend. Take care. You too, take care. ఆయననే ఓనర్ వాళ్ళ ఫ్రెండ్. సో ఆయననే మనల్ని ఇప్పుడు లోపలికి పంపించిండు. నార్మల్లీ అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఆవులకి అవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి తినిపిస్తారట. నార్మల్లీ ఓనర్ తినిపిస్తాడట. ఇక వీళ్ళు అప్పుడప్పుడు ఏదో టైంపాస్కి వచ్చి చేస్తారట. నేను ఆయనను అడిగిన ఉంటుంది, ఓనర్ ఈడ ఏమన్నా పంట పండిస్తాడా ఇట్లా అనుకుంటా అడిగిన. ఏ పంట ఇట్లా ఏం వండియాడు, జస్ట్ ఇట్లా ఆవులు ఉంటాయి అవి జస్ట్ ఒక ఫామ్ హౌస్ అంతేనంట, ఏం వండియాడంట. మన ఇంకొక ఫ్రెండ్ వచ్చిండు, ఆ ఫ్రెండ్ని కలుద్దాం ఇప్పుడైతే. బాయ్ ఎటు పోయినావు? నువ్వు అఖిలేష్ రా, మనోడు రిస్కేష్. తెలుసే మన ఫస్ట్ ఊబర్ మనోడితోనే స్టార్ట్ అయింది కదరా. హౌ ఆర్ యూ? దిస్ ఈస్ రిషికేష్ ఫ్రమ్ ఎక్కడ? వరంగల్. ఫ్రమ్ వరంగల్. నాకు ఫస్ట్ ఊబర్ ఎట్లా చేయాలో ఫస్ట్ మనోడే చూపించిండు. నిజంగా చెప్తున్నారా? నేను వీడి కంటే ఎక్కువ కొట్టినావు వీడు, అది బాగా పడుతున్నాడు. చాలా డేస్ తర్వాత అప్పుడు ఎప్పుడో కలిసామంటే మళ్ళీ కలిసాం. ఇక్కడ క్యాన్బెరాలో ఉంటాడట. ఇక మనతో చిలిగాడానికి వచ్చేసిండు ఇక్కడికి. ఓకే రిషికేష్, కమాన్ లెట్స్ గో, ఎంజాయ్ చేద్దాం. బయట అంతా మస్తు చల్లగా ఉన్నది గైస్, బయట ఉండలేకపోతున్నాం. సో లోపల మంచిగా హీటర్ వేసుకొని మంచిగా ఉన్నాం. లోపలికి రాగానే యాస్టీస్ మన శశికాంత్ అన్న మన కోసం మటన్ కుకింగ్ చేస్తుండు. బీకేకి కాంపిటీషన్ ఇస్తున్నా బల్గాన్ కిచెన్. బలగాన్ కిచెన్ కి కాంపిటీషన్ ఆడ బీకే మామ. అయ్యో శశికాంత్ అన్న ఏమో అంటుండు చూడు, జాగ్రత్త. బీకే అట్లా తమ్ముడే, ఇది అంచెలంచెలు ఎదురాల. ఓకే ఓకే ఇక్కడ కుకింగ్ సెక్షన్ నడుస్తుంది మొత్తం. ఇక్కడ సైడ్ మన లేడీస్ అంతా టోటల్ ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. ఇండోర్ గేమ్స్ వేరే లెవెల్, అరుణ్ భాయ్ తో సహా ఆడుతున్నారు. ఏడు తీసుకోడు. ఏమాడుతున్నావు? అట్లా తీసుకోవచ్చా? లక్కుడు ఆడుతుండు బాయ్, ఆడు లక్కుడు ఆడకరా. మిడిల్ ఏరా నోట్లు వేసుకో. పోయొచ్చింది. అరే నేను ఆడతారా? అరే చోట ప్లీజ్ రా, నేను ఆడతా. అసలు ముందు నీకు ఆడొచ్చా? అరే నేను ఒక్కసారి ఆడతా, నువ్వు సార్ గడువు సింపుల్ రాదు మనకి. ఆడకొచ్చిన అమ్ముచ్చడకొచ్చిన ఆడు.
నీకు కూర్చుండే ఆడే ఆటలు అవసరమా? ఈ గేమ్ ఏమంటారు చెప్పరా? తుత్తుత్త కచ్చకాయ. గవ్వాల మా చోట ఆడు స్టేట్ ప్లేయర్ దిగిండు. డైవర్ట్ మరి ఆడుతాడు మా చోట ఆడు వేరే లెవెల్. దొరికిపోయింది ఈడ చోట ఆడు. అవుట్ అయ్యిండు. ఇంటర్నేషనల్ ప్లేయర్ పింక్ దిగింది ఇప్పుడు ఆడడానికి. మరి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉత్తానం అవుతారు రారా? ఇక ఆడి మొత్తం దూరం తీసుకో. అయ్యో 2 చేతులు కాదు ఒకటే చేత్తోని. చూసినా దాడినా పైనకి ఎగ్రేసి అన్ని కింద పెట్టన్నా. గైస్ ఇప్పుడే ఇంకొక గేమ్ స్టార్ట్ చేసినాం. మన శశికాంత్ అన్న గేమ్ చెప్పిండు. ఏం గేమ్ రా? దొంగ పోలీస్ ఆడుకుందాం. ఏంది పత్తలు ఇస్తారు. సో పోలీసు ఎక్కకి పోలీస్ వస్తుంది. జోకారు దొంగ తను కొట్టి అందరికి చెప్తే పోలీసు తను పెడితే దొంగ దొరుకుతాడు. అరే పక్క మన ఇద్దరికి ఎత్తుంది చూడు. ఏయ్రా. మనిషినకు పోలీస్ వచ్చింది. మనిషినా దొంగ దొరకబట్టే. రెడీ ఎక్కడ దొంగలక్కడే నవ్వుతావేం రా? దొంగ దొరకబట్టరా? ఒరే పట్టుకోలేను అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు ఐఏఎస్. నీ ఆడ చెప్పినట్టు దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. అమర్పల్లి సిఐ వచ్చిండు. దొరకబట్టరా? భయ్యా కుశాల్ భయ్యా, యూ లాస్ట్, ఐ వన్. సో ఐమ్ గివింగ్ యూ టాస్క్. ఒక టాస్క్ ఇస్తున్నా నీకు. యూ లైక్ ప్రణీత రైట్? ఓకే, ఒక 1 minute నీ వైఫ్ గురించి ఇంగ్లీష్లో మాట్లాడు. నువ్వేం చెప్తావో నీ ఇష్టం. అరే చోటా అను. అరే స్మాల్ గాయ్, యు నో దట్ ఐ లవ్ యూ రైట్? సో డూ యు నో వై ఐ లవ్ యూ? ఫర్ క్యాష్. Not dowry. I didn't take any dowry from her. Yeah. So one of the reasons is like you know everything about me, right? Even if you knew everything about me, but you came to me. That's one of the reasons. You brought me back. ఓకే, గాట్ ఇట్. So I used to be a very what do you say? very jovial, mischievous guy. But last 3 years I was very silent. But you brought me back. That's the main reason that I love you. Okay, I love you. Chota gel. Arey chota gelsno. Yo task. చెప్పాలి ఇప్పుడు. పాట పాడు తినాలని. అబ్బో మాకినలం లేదు. నీ ఎందుకు విష్ణువాడు పాడతాడు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఓ ఇడు ఒక్కడు దొంగ ముందే. అరే ఇంతకు ముందు వాడినట్టు 2 లైన్లు వాడే గంతే చాలు. నువ్వే మాయ చేసావు గాని అది యూజ్ పాడతాడు. మనసా చెప్పమ్మా క్షణం ఓర్రా పోలీసు వాడు నువ్వేనా దొంగోడు? పాడు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే,
ఏదో ఒక రాగం పిలిచింది ఏదో నిద్రించే గోకిండా గోకిండా దొంగ సుమంత్ గారు ఓడిపోయాడు. సుమంత్ గారికి టాస్క్ ఓట్ డిస్టర్బ్ చేయకూరు. ఓళ్ళు ఇస్తారు. యో అరే సుమంత్ గారికి టాస్క్. సుమంత్ టాస్క్ అయ్యారా? ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. గుండెలో గంటలా గంటలో మంటలా నా వెంటే ఉండవా స్వర మంజరి. బాగా చేసినా? సూపర్ గా చేసిండవరా. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చెప్పు. వాడిది నాది 10 years ఫ్రెండ్షిప్. వాడంత దొంగన కొడుకు ఇంకొక లేడీ ప్రపంచంలో. RN5 ఉంటుండే నాకు బుల్లెట్ ఉంటుండే ఏడా పంజాబ్ లో. దోస్తాన్ ఎయిర్పోర్ట్ ఇక బయటకు పోయినాం. హాస్టల్కి వచ్చి సోకులు పడ్డాం. ఆస్ట్రేలియాకి వచ్చినాం. ఇక అంతా ఇక కంటిన్యూ అవుతుంది అట్లా. ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. దట్స్ ఓకే గాయస్. చలో మంచిగా గేమ్స్ ఆడి పాటలు పాడుకుంటూ అన్ని మంచిగా ఎంజాయ్ చేసినాం. అన్ని తీయలేకపోయినా. ఇప్పుడు స్లీపింగ్ టైం. తిన్నాం ఆల్రెడీ. నేను మనిషి మిగిలినాం లాస్ట్కి. ఇంకోడు అరుణ్ భాయ్ అంతా క్లీన్ చేసినాం మొత్తం. మేము క్లీన్ చేసినామంటే నమ్మరాళ్ళు. సో అందుకే వీడియో ఫుటేజ్ కూడా ఉంది. టోటల్ మంచిగా అంతా క్లీన్ చేసి సో ఇక అన్ని బెడ్రూమ్లలో అందరు ఫిల్ అయిపోయారు. లాస్ట్కి నేను మనిషన్న అండ్ అరుణ్ భాయ్ ఆడు ముగ్గురం మిగిలిపోయినాం. సో నేను సోఫాలో వంటున్నా, వీళ్ళు ఇటు సైడ్ వంటారు, ఒకడు ఇక్కడ కింద వంటాడు. అయిపోయింది. దాట్స్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. అంటే ఇది జస్ట్ డే 1 అన్నట్టు. మనం ఇంకొక రోజు కూడా ఇన్నే ఉంటాం. ఈ బ్లాగ్ అయితే ఇదే ఎండింగ్. సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. స్లీప్ వెల్. బాయ్ బాయ్. మనసన బాయ్ రా. ఏడునవరా? బాయ్ బాయ్. బాయ్. రైట్.